మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తొలి ఏకాదశి రోజు తులసి ముక్క మొదట్లో ఇది పెడితే చాలు, ఒక్క గంటలో అద్భుతం జరిగిపోతుంది. వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సనాతన ధర్మంలో తులసి ముక్కకు ఉండే ప్రాముఖ్యత, పవిత్రత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం తులసి ముక్కను మన ఇళ్లల్లో పెట్టుకుని నిత్యం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ఎంతో ఇష్టమన్న విషయం మనందరికీ తెలిసింది. తులసి దళం సమర్పించకుండా ఆ స్వామికి ఏ నైవేద్యం పెట్టినా సరే ఆయన దానిని అస్సలు స్వీకరించరు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిమాతను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అయితే రాబోయే తొలి ఏకాదశి పర్వదినం రోజున తులసి ముక్క మొదట్లో ఇది పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఇట్టిపోతాయి. ఇలా పెట్టిన కేవలం ఒక్క గంటలోనే ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, ధన సమస్యలు అన్నీ పూర్తిగా పోయి వద్దన్నా సరే ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతూనే ఉంటుంది. మరింతకీ తొలి ఏకాదశి రోజు తులసి ముక్క మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో అత్యంత భక్తితో ఓం నమో లక్ష్మీనారాయణాయ అని కామెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, తులసి ముక్క కేవలం ఒక సాధారణ ముక్క కాదు. అది మన పాలిట కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటిది. హిందువులైన ప్రతి ఒక్కరి ఇంట తులసి కోట లేదా ఒక కుండీలో తులసి ముక్క తప్పనిసరిగా ఉండి తీరాలి. ఉదయం నిద్రలేవగానే తులసిమాతను దర్శించుకుని నమస్కరించుకుంటే మనకున్న సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథన సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ అమృతం ఉద్భవించిన సమయంలో ఆ అమృతపు బిందువులు నేలపై పడిన ప్రదేశం నుండి తులసి ముక్క ఆవిర్భవించింది అని కొన్ని పురాణ గాథలు వివరిస్తున్నాయి. కాబట్టి తులసి ముక్కలో అమృతతత్వం నిండి ఉంటుంది. ఎక్కడైతే తులసి ముక్క పచ్చగా కలకలలాడుతూ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎంతో శ్రేష్టమైనది, శక్తివంతమైనది. మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేయడంలో, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడంలో తులసికి మించినది మరొకటి లేదు ఈ సృష్టిలో. తులసి ఆకుల మీదుగా వచ్చే గాలి మన శరీరాన్ని తాకితే చాలు, మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది, అనారోగ్యాలు దూరమవుతాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా అటు ఆయుర్వేద పరంగా కూడా తులసి ఒక ప్రాణదాత, ఒక సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. వందలాది రోగాలను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు తులసిలో మెండుగా దాగి ఉన్నాయి. తులసి ఆకులను వేసి కాచిన నీరు లేదా తులసి తీర్థం సేవించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి ఇంట అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో నివసించే గొప్ప భాగ్యాన్ని పొందిన మహాతల్లి తులసి. కార్తీక మాసంలో తులసి కళ్యాణం చేయడం ద్వారా ఎంతటి పుణ్యఫలం వస్తుందో, ఎన్ని జన్మల పాపాలు కాలిపోతాయో మనందరికీ తెలుసు. తులసి ముక్క వేరు భాగంలో సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, కాండం భాగంలో శ్రీ మహావిష్ణువు, అలాగే పై భాగంలో పరమశివుడు కొలువై ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంటే మనం ఒక తులసి ముక్కను పూజిస్తే సాక్షాత్తు ఆ త్రిమూర్తులను పూజించినట్లే అని అర్థం. మీ ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలున్నా సరే ఇంటి ఆవరణలో ఒక తులసి ముక్క ఉంటే అవన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టులు ప్రవేశించకుండా తులసి ముక్క ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అందుకే తులసి మాతను సర్వ పాపహరిణి అని, సర్వ రోగ నివారిణి అని నిత్యం కీర్తిస్తారు. ప్రతి శుభకార్యంలో, దేవుని పూజలో, తీర్థప్రసాదాలలో తులసి దళం తప్పనిసరిగా ఉండాల్సిందే. తులసిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, వారి మాంగళ్య బలం 100 రెట్లు పెరుగుతుంది. కానీ ఇంతటి పవిత్రమైన మహిమాన్వితమైన తులసి మాతకు తొలి ఏకాదశి నాడు నీళ్లు పోయకూడదు, పూజ చేయకూడదు.
ఎందుకంటే ఆ రోజు తులసి ఉపవాసం ఉంటుంది. ఈరోజు తులసి ముక్క మొదట్లో 2 చుక్కలు పాలు పోసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇక ఈ తొలి ఏకాదశి పండుగ నాడు తులసి ముక్క మొదట్లో ఒక వస్తువును పెడితే చాలు, కష్టాలు పోతాయి. గంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఖచ్చితంగా 6 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఉదయం 6 నుండి 7 మధ్యలో కుదరని వారు సాయంత్రం 6 నుండి 7 మధ్యలో కూడా చేయవచ్చు. ఈ సమయం ఎంతో పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ఈ పరిహారం కోసం ముందుగా మీరు చక్కగా శుభ్రమైన ఒక చిన్న కాగితం పేపర్ తీసుకోండి. అందులో ఒక 5 యాలకులు తీసుకుని వాటిని మెత్తగా పొడిలాగా చేసేసి కానీ లేదా మీ చేతితో నలిపేసి కానీ ఆ పేపర్లో వేయండి. ఆ తరువాత అదే పేపర్లో కొద్దిగా పంచదార కూడా వేయండి. ఆ పైన ఒక చిటికెడు పసుపు కూడా అందులో వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఆ పేపర్ను ఒక చిన్న పొట్లంలాగా జాగ్రత్తగా కట్టేయండి. ఇలా తయారు చేసుకున్న పొట్లాన్ని తీసుకుని మీ ఇంట్లో లేదా మీ పెరట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. అత్యంత భక్తి శ్రద్ధలతో తులసి మాతకు 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే, మీకున్న ధన సమస్యలను, మీరు పడుతున్న కష్టాలను ఆ తల్లికి మనసారా చెప్పుకోండి. ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్న ఆ చిన్న పొట్లాన్ని తులసి ముక్క మొదట్లో అంటే వేరు దగ్గర మట్టిని కొద్దిగా తీసి అందులో పాతిపెట్టండి. మట్టి లోపల ఆ పొట్లాన్ని ఉంచి పైన మట్టి కప్పేయండి. ఇలా చేస్తే చాలు. మీరు ఈ పరిహారం చేసిన కేవలం ఒకే ఒక్క గంటలోనే మీకు ఏదో ఒక శుభవార్త వినబడటం లేదా మీ జీవితంలో ఏదో ఒక మంచి జరగడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాలన్నీ తీరిపోయి, అప్పుల బాధలు తొలగిపోయి, ధన సంపాదన పెరిగే కొత్త మార్గాలు, అద్భుతమైన అవకాశాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఈ పరిహారంలో మనం వాడిన వస్తువులు చాలా శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ముందుగా మనం పరిహారంలో ఉపయోగించిన యాలకుల గురించి చెప్పుకుంటే, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ఇష్టం. యాలకుల సువాసన ఉన్న చోట ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నిలవదు. అలాగే ఆ అద్భుతమైన సుగంధం ధనాన్ని, లక్ష్మీదేవిని విశేషంగా ఆకర్షిస్తుంది. మన ఇంట్లో డబ్బు రాకడను పెంచడంలో, ధనాకర్షణ కలగజేయడంలో యాలకులది ప్రత్యేకమైన స్థానం. యాలకులతో చేసే పరిహారాలు ఎప్పుడూ వృధా పోవు. ఇక ఇందులో మనం వాడిన 2వ వస్తువైన పంచదార విషయానికి వస్తే, పంచదార మన జీవితంలో తీయదనాన్ని, మాధుర్యాన్ని నింపుతుంది. ప్రకృతిలో ఉన్న చీమలకు, ఇతర చిన్న ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడే పంచదారను ఈ తులసి పరిహారంలో వాడడం వల్ల మనకు తెలియకుండానే మూగజీవులకు అన్నదానం చేసినంత గొప్ప పుణ్యం దక్కుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీపి వస్తువులు కూడా ధనాకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక 3వ వస్తువు పసుపు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పసుపు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పసుపు సర్వమంగళకరం, శుభకరం. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ దరిద్రం, శనిబాధలు దరిచేరవు. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఒక గొప్ప యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. మన చుట్టూ ఉన్న చెడు గాలిని, కంటికి కనిపించని చెడు శక్తులను సమూలంగా నాశనం చేస్తుంది. ఇంట్లో వివాహ సంబంధమైన ఆటంకాలు ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు పీడిస్తున్నా వాటిని తొలగించడంలో పసుపుకు సాటి వచ్చేది మరొకటి లేదు. ఇలా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఈ 3 వస్తువులను ఏకాదశి నాడు తులసిమాతకు సమర్పించడం వల్ల విశ్వంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ ఆర్థిక బాధల సమసిపోయి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. కాబట్టి రాబోయే పవిత్రమైన తొలి ఏకాదశి నాడు ఉదయం లేదా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఏమాత్రం ఖర్చు లేని ఎంతో సులువైన ఈ పరిహారం మీ తలరాతను ఖచ్చితంగా మారుస్తుంది. కేవలం ఒక పేపర్లో 5 యాలకులు నలగొట్టి వేసి, కొద్దిగా పంచదార, చిటికిడు పసుపు వేసి పొట్లం కట్టి తులసి ముక్క మొదట్లో భక్తి శ్రద్ధలతో పాతిపెట్టడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీనారాయణుల పూర్తి కృపా కటాక్షాలు, ఆశీస్సులు మీ సొంతమవుతాయి. మీ ఇల్లు సిరు సంపదలతో, సుఖశాంతులతో తులతూగుతుంది. ఇలా చేసిన 1 గంటలోనే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరు మీ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు. ఎంతటి అప్పుల బాధలైనా సరే మంచులా కరిగిపోయి
కుబేరుని లాంటి అంతులేని సంపద మీకు దక్కుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇదంతా తులసిమాత మహిమ. అలాగే తొలి ఏకాదశి పర్వదినం రోజున ఉండే విశేషమైన ఆధ్యాత్మిక శక్తి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనస్సుతో ఈ అద్భుతమైన పరిహారం చేయండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పేలాల పండుగ అని కూడా ఎంతోమంది పిలుస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయి. అయితే బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ పిండిని వాడే కంటే దేవుడికి సమర్పించే ఈ నైవేద్యాన్ని స్వయంగా మనమే ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం. ఇందుకోసం ముందు రోజే జొన్నలను తెచ్చుకొని నూనె వేయకుండా దోరగా వేయించి పేలాలుగా చేసుకోవాలి. ఆ జొన్న పేలాలను మిక్సీలో వేసి దానికి తగినంత బెల్లం తురుము, కొద్దిగా పుట్నాల పప్పు, 2 యాలకులు జత చేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే కమ్మని ప్రసాదం సిద్ధమవుతుంది. ఒకవేళ మీకు జొన్నలు దొరకని పక్షంలో వాటికి బదులుగా మొక్కజొన్న గింజలను కూడా ఉపయోగించి ఇదే పద్ధతిలో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పేలాల పిండిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తులసి మొక్క కింద ఉండే మట్టిని తీసి బొట్టుగా ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు, కష్టాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అనగనగా ఒక విశాలమైన అడవిలో ఒక పిచుక ఉండేది. దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కేవలం ఆకలి తీర్చుకోవటం, కడుపు నింపుకోవటం, పిల్లి వంటి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవటం వరకే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీసేది ఆ పిచుక. చీకటి పడేసరికి గూడు చేరేది. ఇదే దాని నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తాను చేసే దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనని మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉన్నాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు అమరసింహుడు. ప్రజల పట్ల దయ ఉన్న నిస్వార్థ సేవ కన్నా తన గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నారు. పిచ్చుక దగ్గరలోను చెట్టు కొమ్మపై కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినసాగింది. అప్పుడు మహర్షి గంభీర స్వరంతో, శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాదు, సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే పిచ్చుకకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నేను నా జీవితమంతా కేవలం ఆహారం కోసమే బ్రతికాను. నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసిన పాపాలు, పురుగుల్ని చంపి తినటం వలన వచ్చిన పాపాలు, ఆహారం కోసం పడిన ఆరాటం, వీటన్నిటికీ ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించింది. మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే, ఈరోజు ఉపవాసం ఉందాం అని గట్టిగా నిశ్చయించుకుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజు ఏమీ తినకుండా అలాగే ఉంది. తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని ఆ పిచ్చుకకు ఉపవాసం ఉండటం చాలా కష్టం అనిపించింది. ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడాయి. అయినా సరే మహర్షి చెప్పిన వైకుంఠం పాపాలు నశించటం అనే మాటలను గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు, కానీ ఏదో తెలియని శక్తి దానిని ముందుకు నడిపిస్తుంది.
పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది బలహీనంగా చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నంలో నారాయణ నారాయణ అని తన మనసులో జపించుకుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా మహర్షి చెప్పిన ఆ పేరునే తలుచుకుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు వదిలింది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. ఆయన ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉన్నాయి. ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు చేసినా తనకే ఇలా ఎందుకు జరుగుతుందని మహారాజు మనసులో మదనపడ్డాడు. పిచ్చుక ప్రాణం వదిలిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణుదూతలు దిగివచ్చారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని, నాకెందుకు కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అన్నారు: ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే అయినా సరే పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణు నామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైన భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఫలితం ఇది. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసిన నిస్వార్థ త్యాగం, దేవుడి నామం పట్ల నీ అమాయకమైన విశ్వాసం నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించాయి అని విష్ణుదూతలు పిచ్చుకతో చెప్పారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోయింది. మరోవైపు మృత్యువు అంచున ఉన్న అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నారు: అమరసింహ, నీవు చేసిన దాన ధర్మాలు గొప్పవే, కానీ వాటిల్లో కొంత అహంకారం, పేరు ప్రతిష్టలు కావాలనే కోరికలు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున నీ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న పిచ్చుక తన ఆకలిని సైతం లెక్క చేయకుండా నా నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు వదిలింది. దానికి ధర్మం తెలియదు, దానం తెలియదు, కేవలం నా నామం పలకటం, ఉపవాసం ఉండటం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థ భక్తి. దానిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అదే అసలైన నిష్కామ కర్మ. నీవు నీ సంపదతో చేసిన దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసిన ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైంది. అహంకారం లేని చిన్న భక్తే నాకు కావాలి అని విష్ణుమూర్తి రాజుతో చెప్పాడు. కల నుండి మేలుకున్న మహారాజుకు తన అహంకారం అర్థమయ్యింది. తనకున్న ధనం, అధికారం కన్నా నిస్వార్థ భక్తి, దయ, కరుణలే గొప్పవని తెలుసుకున్నాడు. తాను చేసిన దానాలలో ప్రచారం కన్నా నిజమైన దయకే విలువ ఇవ్వాలని గ్రహించాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైంది. మహారాజు వెంటనే లేచాడు. అప్పటికీ తన జబ్బు తగ్గటమే కాదు, ఆయన అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. తనకు కలిగిన సంపదను కేవలం తన గొప్పతనం పెంచుకోవడం కోసం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకున్నాడు. అంతేకాదు, ఆయన తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం తను ఆ వ్రతాన్ని పాటించి రాజ్యంలోని ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దండోరా వేయించాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో, గొప్ప దాన ధర్మాలలో మాత్రమే ఉండదు. అది నిస్వార్థతలో, కరుణలో, అజ్ఞానంలో కూడా ఉండే స్వచ్ఛమైన విశ్వాసంలో ఉంటుంది. తొలి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే చిన్నపాటి త్యాగం కూడా దేవుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఈ కథ వింటారో వారికి 1,000,000 ఉపవాసాలు చేసిన పుణ్యం, సమస్త శుభాలు మరియు పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం వదిలి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు, ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం.
అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.